డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రకటించింది. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని తెలిపింది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలను నమ్మొద్దని తెలిపింది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. మరోవైపు ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా చర్చిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ప్రకటించింది. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని తెలిపింది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలను నమ్మొద్దని తెలిపింది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. మరోవైపు ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం దాదాపు 2 గంటలుగా కొనసాగుతోంది. ఇందులో కీలక విషయాలను చర్చిస్తున్నారు. ప్రజెంట్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమకు అప్పగించిన పనులను పూర్తి చేశామని, ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఇంకా పాక్ నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇవాళ రేపు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ప్రణాళికని అక్కడ మనం చేయబోతున్నాము అనే విషయాలు ఈ కీలక భేటీలో చర్చిస్తున్నారు. ఈ సమావేశం దాదాపు 2 గంటలుగా కొనసాగుతోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రధానితో భేటీ ఇంకా దాదాపుగా 2 గంటలుగా కొనసాగుతోంది. సో దీంట్లో ఎలాంటి అంశాలు ప్రధానంగా చర్చిస్తున్నారు? తర్వాత అంటే ఇప్పటికే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనికి సంబంధించి ఏ ప్రణాళికతో భారత్ ముందుకు వెళ్లబోతోంది? ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం, భద్రతకు సంబంధించిన సమావేశం జరుగుతోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సైనిక అధికారుల స్థాయిలో ఒక సమావేశం కూడా జరగబోతుంది. దానికి సంబంధించి చర్చిస్తున్నారు. మరోవైపు భద్రత పరంగా పాకిస్తాన్ భారత్ సరిహద్దులో సరిహద్దు భద్రత ఏ విధంగా సైనిక సన్నద్ధత, ఒకవేళ నిన్నట్లాగానే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి మళ్ళా పాకిస్తాన్ ఒకవేళ దాడులు చేస్తే కనుక ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. దానిలో భాగంగానే మళ్ళీ ఈ సమావేశం దాదాపు 2 గంటల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతోంది. మరోవైపు ఇదే అంశంపై ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే చర్చ జరుగుతుందో, మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది అనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా ఒక కీలక ప్రకటన కూడా వారు ఒక ట్విట్టర్ వేదికకు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించి అభిప్రాయాన్ని ఏదైతే ఒప్పందం కుదిరిందో ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కి పాకిస్తాన్ ఏ విధంగా అయితే దాడులకు తెగబడుతుందో ఆ దాడులను తిప్పికొట్టాలని కూడా ప్రధానంగా భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రధానంగా ఒప్పందాన్ని దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగానే ఈ ప్రణాళికకు సంబంధించి ఏదైతే భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఒక ట్వీట్ చేసిందో ఆ ట్వీట్ కి సంబంధించి కూడా ప్రధానంగా ఒకసారి చూస్తే కనుక వాయుసేన ఏదైతే ఆపరేషన్ సింధుపై ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులన్నీ కూడా ఖచ్చితత్వంతో వృత్తిపరంగా అన్ని క్రమంగా నిర్వహిస్తాము, తప్పనిసరిగా ఆపరేషన్ సింధూర్ను తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు. విజయవంతంగా అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్దేశపూర్వకంగా ఈ కార్యకలాపాలను కూడా వివేకంతో పూర్తి చేస్తాము, తొందరపడి పాకిస్తాన్ లాగా ఇష్టానుసారం వ్యవహరించమనేది కూడా వాయుసేన చెప్తోంది. ఇంకా ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఇంకా కొనసాగుతూ ఉంటాయి. తగిన సమయంలో వివరణాత్మకమైన దీనికి సంబంధించి బ్రీఫింగ్ అనేది కూడా త్వరలోనే ఇస్తాము. అంటే ఎవరు కూడా తొందరపడద్దు, వాయుసేన ఏం చేస్తుంది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా లేదా, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ అనేది మేమే దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎవరి ఊహాగానాలకు
వ్యాప్తికి దూరంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎవరైనా ఊహాగానాలు కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే అటువంటి వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పింది. ఏదైతే ఇప్పుడు వ్యోమికా సింగ్ మరోవైపు అంటే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సంబంధించి కానీ మరోవైపు కల్నల్ సోఫియా కురేషి సంబంధించి కూడా 2 ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి దానికి సంబంధించిన ప్రధానంగా ఒక సోషల్ మీడియా వ్యాప్తిగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఆ అకౌంట్లు వాళ్ళిద్దరివి కాదనేది కూడా ధృవీకరించారు. ప్రధానంగా ఏదైతే ఇటు సోఫియా కురేషి అలాగే వ్యోమికా సింగ్ సంబంధించిన ఫేక్ అకౌంట్ సంబంధించి దాంట్లో ఒక పోల్ నిర్వహించిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక పోల్ నిర్వహించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ పిఏపీ ఫ్యాక్ట్ చెక్ సంబంధించి కూడా ట్యాగ్ చేయడంతో అది తప్పని తేలింది. వారిద్దరి పేరు మీద అసలు అకౌంట్లే లేవని కూడా ధృవీకరించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా ఇది వాయుసేనకు సంబంధించిన ఏదైతే ప్రచారం వ్యాప్తి చేస్తున్నారో ఎటువంటి తప్పుడు ప్రచారాలను కూడా నమ్మొద్దు అనేది కూడా ప్రధానంగా వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇటు భద్రత పరంగా భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఇటు వాయుసేన గాని మరోవైపు ఇండియన్ నేవీ అలాగే భద్రతా బలగాలు త్రివిధ దళాలను కూడా పాకిస్తాన్ పై యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాయి. కానీ ఒకటే టార్గెట్ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా మేము పనిచేస్తున్నాం. కానీ సాధారణ ప్రజలు ఆధ్యాత్మిక కేంద్రాలు హిందువులే టార్గెట్ గా అటు ఆర్మీ పనిచేస్తుందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు అన్ని అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఇటు పాకిస్తాన్ ఏదో విధంగా నష్టం చేకూర్చాలని కూడా సామాన్య ప్రజలపై డ్రోన్లు ప్రయోగిస్తున్నట్టు కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నారు. రేపు మధ్యాహ్నం జరిగే సైనిక అధికారుల స్థాయిలో జరిగే సమావేశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రియా శివ, అయితే ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అటు భారత్ పాక్ మధ్య ఒప్పందం కుదిర్చాం ఇంటెలిజెన్స్ అండ్ కామన్ సెన్స్ యూజ్ చేసి అని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో మళ్ళీ అమెరికా కలుగజేసుకునే అవకాశం ఉందా? దీంట్లో మళ్ళీ ఏమైనా చర్చలు కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రధానితో జరుగుతున్న భేటీలో అమెరికా ఏమైనా కలుగజేసుకుంటుందా? డెఫినెట్ గా ఇప్పటికే దానికి సంబంధించి చర్చించే ఉంటారు. ఎందుకంటే మార్కో రూబియో ఎవరైతే ఉన్నారో అమెరికా కార్యదర్శి అతనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకుని మళ్ళా 3 గంటలనే కాల్పులకు డ్రోన్లతో అటాక్ దాడికి సంబంధించిన విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకువెళ్లే ఉంటారు. ఇప్పటికే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గాని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గాని ఇప్పటికే వారితో చర్చించే ఉంటుంటారు. ఎందుకంటే ఒకవైపు పెద్దన్న పాత్ర పోషిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా ఉండి అందరితో మాట్లాడి చర్చలు జరిపిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు కూడా అంగీకరించండి, ఇద్దరు కూడా స్నేహపూర్వకంగా ఉండండి, ఎక్కడ కూడా కాల్పులు జరపొద్దు, దీని ద్వారా ప్రజలకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఉద్రిక్తతలు తలెత్తే నేపథ్యంలో లక్షల సంఖ్యలో ప్రజలు ఈ ఇద్దరి 2 దేశాలకు సంబంధించిన ప్రజలు నష్టపోతారు, ప్రాణాలు కోల్పోతారు, ఆస్తి నష్టాలు కూడా జరుగుతాయి, ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా కొంత సంయమనం పాటించాలంటూ కూడా మధ్యవర్తిత్వం వహించి ట్రంప్ ఇద్దరితో మాట్లాడి దానికి అంగీకరించారు. కేవలం ఇటు భారత్ మాత్రం ఈ సీజ్ ఫైర్ కు సంబంధించి మాత్రమే కేవలం ఒక కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంబంధించి మాత్రమే ఇక్కడ ఒప్పుకుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఏ ఫైల్ మీద సంతకం చేయడం కానీ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కేవలం తాత్కాలిక విరామం మాత్రమే. ఒకవేళ ఉగ్రవాద చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం దీన్ని యాక్ట్ ఆఫ్ వార్, దీన్ని యుద్ధంగా భావిస్తాము, దీని తర్వాత ప్రతిస్పందన చాలా దారుణంగా ఉంటుంది, దాన్ని ఊహకందనే విధంగా కూడా దాడులు ఉంటాయి పాకిస్తాన్ పైన అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్ననే వ్యాఖ్యలు చేశారు.